నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగం. మనం ఇప్పుడు 2వ షట్కంలోకి వచ్చాము. ఇది భక్తి షట్కం. మనం మొదట కర్మ షట్కం అని 6 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇక్కడి నుంచి ఇది భక్తి షట్కం అని మనం అనుకుంటున్నాం. ఈ విభాగం కేవలం మనం ఒక అవగాహనకు అనుకూలంగా ఉంటుందని చేసుకుంటున్నాం, అంతేకాని కరెక్ట్గా సరిగ్గా ఇక్కడి నుంచే ఇది మొదలు అని కాదు. ఎందుకంటే ఈ భక్తి అనే మాట మనకు 4వ అధ్యాయంలో నుంచే కొంచెం ప్రారంభమైంది. అక్కడ ఆయన చెప్పాడు, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం అని. నేను ఈ యోగాన్ని చెప్పాను అని నేనని ప్రారంభించారు అక్కడి ఆయన. కనుక భక్తిలో ప్రధానమైన అంశం భగవంతుడు. మనకు ఈ కర్మషట్కంలో అంతా నేను కర్మ చేస్తున్నాను, నేను ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను జ్ఞానయోగం, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఈ కర్మ సన్యాసం చేస్తున్నాను అని నేననేది ప్రధానంగా వస్తూ ఉంటుంది. ఇది క్రమంగా మారి నేను అనే దానికి ఒక ఆశ్రయం కావాలి. నేను సమర్పిస్తున్నాను. ఎవరికి సమర్పిస్తున్నాను? భగవంతుడికి సమర్పిస్తున్నాను. కనుక భగవంతుడనే ఒక స్వరూపం మనకు అవగాహనకు రావాలి. ఆ భగవత్ స్వరూపాన్ని గురించి మెల్లగా మనకు ప్రవేశం కలిగిస్తున్నారు ఈ విజ్ఞానయోగం దగ్గర నుండి. ఇంతకుముందు 6వ అధ్యాయం చివర మనకు శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః అని అన్నారు. అంటే శ్రద్ధ, ఆ విశ్వాసం, భగవంతుని పట్ల విశ్వాసం అనే మాటను ఆయన అక్కడే ప్రారంభం చేశారు. అంతకుముందు నుంచి ఆ విషయాలు వస్తూ ఉన్నాయి మనకు. ఇక్కడ శ్రీ భగవాను వాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. నాయందు మనస్సును లగ్నం చెయ్యాలి. ఆ విధంగా చేసి నీవు యోగాన్ని, అంటే నాతో కలయికను సాధించాలి. అప్పుడు నీవు అసంశయం సమగ్రం మాం, సమగ్రంగా నిస్సందేహంగా నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలుగుతావు. ఆ తెలుసుకునే విధానాన్ని నేను తెలియజేస్తాను ఇందులో. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఇది తెలుసుకుంటే ఇక తెలుసుకోవలసిందంటూ ఉండదు. ఇందులో జ్ఞానము ఉంటుంది, విజ్ఞానము ఉంటుంది, అంటే విశేష జ్ఞానము ఉంటుంది, సమగ్రంగా అన్ని విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఈ విధమైన ప్రయత్నం చేసే వ్యక్తులే తక్కువ లోకంలో. ఆ ప్రయత్నం చేసే వాళ్ళ కోసమని నేను దీన్ని ఇంత సమగ్రంగా తెలియజేస్తూ ఉన్నాను. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. కోట్ల మంది మానవులు ఉన్నారు. వాళ్ళలో ఇలా తెలుసుకోవాలి, నన్ను తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని నేను ఈ అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాను. నన్ను చేరుకునే వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో చేరుకుంటారు. కనుక ఈ విజ్ఞానాన్ని తెలియజేస్తే ఆ
సమగ్రమైనటువంటి భగవత్తత్వం తెలుసుకోవడానికి అవకాశం వస్తుంది. అటువంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాను. అయితే ఇది మానవులందరికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. ఎవరెవరు నన్ను చేరుకోదలుచుకుంటారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. ఇది సులభంగా కూడా ఉంటుంది. చెప్తున్నారు, భూమిరాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతేయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది. ఈ కనిపించే ప్రపంచం ఎన్నో విధాలుగా మనకు కనిపిస్తుంది. ఆ కనిపించేది ఏమిటి కనిపిస్తుంది మనకు? పంచభూతాలు కనిపిస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇలా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కనిపించినటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ 8 కలిపి ఇది అపరా ప్రకృతి అంటారు. అంటే దీనికంటే పరాప్రకృతి ఇంకొకటి ఉంది. ఆ పరాప్రకృతి ఏమిటి? ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. అది పరాప్రకృతి అని ఉంటుంది. అది జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఈ ప్రపంచమంతా అది ధరిస్తుంది. ఆ జీవభూతమైనటువంటిది ధరిస్తుంది. అంటే అప్పటికి మనకున్న మనస్సు, బుద్ధి, అహం ఇవన్నీ కూడా భౌతిక వస్తువుల కిందకే లెక్క. శాశ్వతమైన వస్తువు ఆ లోపల ఉన్నటువంటి జీవుడు అంటాం. కనుక ఇక్కడి నుంచి ఇది అసలైనటువంటి ప్రపంచ తత్వం. దీనికంటే ఇంకా మించినటువంటి విషయం, ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ విధంగా ఉండే ఈ ప్రపంచానికి అంతటికీ కూడా సృష్టికర్తను నేనే, సృష్టిహర్తను కూడా నేనే. కనుక ఈ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఒక దండ తీసుకుంటే, మణుల దండ, అందులో ఒక సూత్రం ఉంటుంది, ఒక దారం ఉంటుంది, అన్ని మణులను కలిపేటటువంటిది. మనకి ఇవన్నీ మణుల లాంటివి. ఈ మణులను కలుపుతున్నటువంటి సూత్రం, దారం లాంటి వాడు భగవంతుడు. నేనటువంటి వాడిని సుమా. కనుక నేను కనపడకుండా ఉంటాను, కానీ ఉన్నాను. అది గుర్తించమని చెప్తున్నారు. ఎట్లా ఉంటాను నేను? ఆ సూత్రం అనేది ఎట్లా ఉంటుంది? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో. మనకు సులభంగా తెలియడానికి సూర్యుడనే ఒక మహా పెద్ద వస్తువు, బృహద్ వస్తువు ఈ సృష్టిలో ఉంది. ఆ సూర్యుడిలో మనల్ని ఆకర్షించేది ఏమిటి? ప్రధానమైనది అందులో ఉండే తేజస్సు. ఆ తేజస్సే నేను, భగవంతుడు. ఆ తేజస్సు, భగవత్తత్వం అందులో లేకపోతే ఆ గ్రహానికి ఆ వెలుగు లేదు. అట్లాగే సూర్యుడు, చంద్రుడిలో కూడా ఒక తేజస్సు ఉంది. ఆ చంద్రుడి తేజస్సుకు కూడా నేనే కారణం. కనుక ఇలా ఒక్కొక్క వస్తువులో కూడా కనిపిస్తున్నటువంటి విశేషమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేను సూత్రంలాగా అని వరుసగా చెప్పారు. ప్రణవః సర్వవేదేషు శబ్దఃఖే పౌరుషం నృషు పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామహం బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇలాగా ఈ ప్రపంచంలో ఉండే సమస్తమైన తేజస్సుకు నేనే కారణం. నేను ఒక సూత్రంలాగా ఈ అంతటా వ్యాపించి ఉన్నాను. గమనిస్తే తెలుస్తుంది. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్తయే వేతి తాన్ విద్ధి. గుణాలున్నాయి మనకు, తామస, రాజస, సాత్విక గుణాలని ఉన్నాయి. ఈ గుణాలకు కూడా నేనే కారణం. ఈ గుణాలు కూడా నా నుండే ప్రవర్తిస్తూ ఉన్నాయి.
త్రిభిర్గుణమయైర్భావైరేభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. ఇదంతా ఈ ప్రపంచమై ఉంటే ఈ ప్రపంచానికి ఆధారమై ఉన్నవాడిని నేను. అది ఈ ప్రపంచం గుర్తించలేదు. కారణమేమిటి అంటే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా. ఈ భగవంతుడి మాయ, విష్ణు మాయ అని వ్యవహరిస్తాడు. ఇది ఒక అద్భుతమైన శక్తి. ఎంత శక్తో తెలియదు, అనంతమైన శక్తి. అది మన జ్ఞానాన్ని, మనలో ఉండే ఆ భగవత్ తత్వాన్ని ఆవరించి ఉంటుంది. ఆవరించడం అనేది కూడా భగవత్ సంకల్పంలో ఒక భాగం కనుక దాన్ని మనం అతిక్రమించి తెలుసుకోవడం, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా. సాధారణమైన మూర్ఖులైనటువంటి జనులు అంటారు. అంటే వివేకం వైపు దృష్టి లేనటువంటి సాధారణ మానవులు ఎవరూ కూడా నన్ను తెలుసుకోలేరు. కానీ చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. అయితే సుకృతులైనటువంటి వాళ్ళు, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. ఆ తెలుసుకునే వాళ్ళు స్థూలంగా ఒక 4 భాగాలుగా చెప్పవచ్చు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ అని. లోకంలో సాధారణంగా కష్టం వస్తే వెంటనే ఏడుకొండలవాడ ఎక్కడున్నావయ్యా అని భగవంతుడిని తలుచుకుంటాం. అనేక విధాల ఆర్తి, బాధ ఉంటుంది. ఆ బాధ వచ్చినప్పుడు తలుచుకోవడం కూడా భగవంతుణ్ణి తలుచుకునే దాంట్లో ఒక భాగమే. వాళ్ళు కూడా పుణ్యాత్ములే. ఎందుకంటే వాళ్ళు క్రమక్రమంగా భగవంతుణ్ణి చేరుకుంటారు కనుక. అట్లే జిజ్ఞాసు అంటే ఈ భగవత్తత్వం అంటే ఏమిటి తెలుసుకుందాం అని ఆ తెలుసుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి సాధకుడు కూడా భగవంతుణ్ణి ధ్యానిస్తాడు. అతడు కూడా పుణ్యాత్ముడే. అర్థార్థి లోక వ్యవహారానికి కావలసినటువంటి ధన కనక వస్తువాహనాలు, ఐశ్వర్యాలు ఇవన్నీ అవసరం. అట్లా కోరికతో కూడా, అంటే నిన్ను చేరుకోవడానికి నాకు ఇవన్నీ అవసరం కదా స్వామి, కనుక నాకు వీటన్నిటినీ ప్రసాదించు అని ప్రార్థించేటటువంటి వాళ్ళు కూడా భగవత్ ప్రార్థన చేసే పుణ్యాత్ములే. వీళ్ళందరికీ మించి జ్ఞాని అంటే ఈ భగవత్తత్వాన్ని తెలిసినవాడు కూడా నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. కనుక వీళ్ళందరూ, ఈ నలుగురు ధ్యానించటంలో ఏమాత్రం తేడా ఏమీ లేదు. అందరూ భగవద్ధ్యానం చేసేవాళ్ళే, అందరూ పుణ్యాత్ములే. అయితే తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఈ అందరిలో జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ జ్ఞానికి ఇంకా ఏమీ అక్కరలేదు, నాలోనే ఉంటాడు నిరంతరం. అందుకని జ్ఞాని అంటే నాకు ఇష్టం, నేనంటే జ్ఞానికి ఇష్టం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. వీళ్ళందరూ కూడా ఉత్తములే సుమా. ఈ భగవంతుని ప్రార్థన చేసేటటువంటి అందరూ ఉత్తములే. అయితే వీళ్ళందరిలోనూ జ్ఞాని అంటే నా స్వరూపమే. కనుక ఎవరు జ్ఞానవంతుడై నిరంతరము భగవంతుణ్ణే స్మరిస్తూ సమస్తము భగవదర్పణం చేసినటువంటి వ్యక్తి ఎవరో అతడు సాక్షాత్ భగవత్ స్వరూపుడే. ఇటువంటి స్థితి రావాలంటే సామాన్యం కాదు. ఇది బహూనాం జన్మనామంతే. ఎన్నో జన్మలు ఈ విధంగా చేయగా 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 అప్పుడు జ్ఞానవంతుడవుతాడు. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అప్పుడు జ్ఞానవంతుడై నన్ను చేరుకుంటాడు. ఆ చేరుకున్నటువంటి వాడు ఎట్లా ఉంటాడు? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. సమస్తము వాసుదేవమయం. వాసుదేవ శబ్దానికి అంతటా ఉండేవాడు, ఎప్పుడూ ఉండేవాడు అని అర్థం.
మామూలుగా వసుదేవుని కుమారుడు అనే అర్థం ఒకటి ఉన్నా దానికంటే విశిష్టమైన అర్థం వసతీతి వాసుదేవ అని. అంటే సమస్తమైన దాంట్లో వ్యాపించి ఉండేవాడు అని అర్థం, విష్ణు స్వరూపం అని అర్థం. కనుక అట్లా సమస్తము విష్ణు స్వరూపమే అని చెప్పేటటువంటి వ్యక్తి చాలా దుర్లభం లోకంలో. అటువంటి వాడు జ్ఞాని. అయితే సాధారణ మానవులు, సాధారణ భక్తులు కూడా ఉంటారు. ఎవరెవరు ఏ ఏ విధంగా ధ్యానిస్తారో, ఏ ఏ విధంగా ఆరాధిస్తారో వాళ్ళందరినీ కూడా నేను ఆయా విధంగా కరుణిస్తాను. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా అర్చితుమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ దైవాన్ని, ఏ దైవత రూపాన్ని, ఏ దేవుడి రూపాన్ని పెట్టుకొని ఆరాధించదలుచుకున్నా, ఏ భగవంతుని యందు మనస్సు లగ్నం చేసుకున్నా వాళ్లకు ఆ భగవంతుని యందే, ఆ పూజ యందే మనస్సు బాగా లగ్నమయ్యేటట్టుగా చేస్తాను నేను. నాకెవ్వరి పట్ల ఏ పక్షపాత దృష్టి లేదు. సమోహం సర్వభూతేషు అని చెప్తారు. కనుక అతడు సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అతడు ఆ దేవతలను ఆరాధిస్తాడు, ఆ దేవత ఇచ్చే ఫలితాన్ని తీసుకుంటాడు, ఆ ఫలితాన్ని కూడా ఇచ్చేవాడిని నేనే, ఆ దేవత రూపంలో ఇస్తాను. అయితే ఆయా దేవతలు అని ఎప్పుడైతే అంటామో వాటికి ఒక పరిమితిని ఊహించుకుంటాడు. ఆ భక్తుడు పరిమితిని ఊహించుకుంటాడు. నేనా అపరిమితుణ్ణి కదా, కనుక ఆ పరిమితి అయిన వెంటనే అతడు మళ్ళీ ఇంకొక విధంగా వెళ్ళడానికి ఇంకొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. దేవాన్ దేవయయో యాంతి మద్భక్తాయాంతి మామపి. దేవతలను, వేరువేరు దేవతలను ఆరాధించేవాళ్ళు ఆయా దేవతల దగ్గరికి వెళ్తారు. నన్ను ఆరాధిస్తే, అంటే ఈ సమస్త దేవతా స్వరూపంగా ఒకే బ్రహ్మ ఉన్నాడు అని ఆరాధన చేస్తే ఆ ఒకే బ్రహ్మంలోనే లీనమవుతాడు. అది భేదం. కనుక నన్ను ఆ విధంగా అర్థం చేసుకోవాలి. నేను ఈ విధంగా ఉన్నానని తెలుసుకోవడమే కష్టం. తెలుసుకున్న తరువాత మాత్రం అందరిలోనూ అందరికీ ఒకే భావంతో, ఒకే సమమైన భావంతో చూచే స్థితి అతనికి వస్తుంది. ఈ సృష్టిలో పుట్టిన వెంటనే ప్రతి మానవుడికి కూడా వ్యామోహం అనేది సహజం. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. సృష్టితత్వం అది. అందరికి కూడా ఈ వ్యామోహం కలగడం సహజం. అయితే ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అయితే ఈ జన్మజన్మార్జితమైనటువంటి దుష్కృతం, పాపం ఏదైతే ఉంటుందో అది పోయినటువంటి పుణ్యజనులు, పుణ్యాత్ములు కొంతమంది ఉంటారు. మనమందరము అటువంటి పుణ్యాత్ముల కోవలోకి చెందిన వాళ్ళం. ఎందుకంటే మనకు భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగింది కనుక. ఎప్పుడైతే ఆకర్షణ కలిగిందో తే ద్వంద్వమోహ నిర్ముక్తా. ఈ ఇచ్ఛాద్వేషములని, రాగద్వేషములని, తర్వాత స్నేహితులని, శత్రువులని, ఇట్లాంటి ద్వంద్వ స్థితి అనేది, ద్వంద్వ వ్యవహారం అనేది లేకుండా సమత్వంగా ఉండే స్థితి కోరుకుంటుంది మనస్సు. కనుక అటువంటి స్థితిని భగవంతుడు మనకిస్తాడు. భజంతే మాం దృఢవ్రతా. వీళ్ళు గట్టి పట్టుకొని, గట్టి నియమాలను పెట్టుకొని ఆ భగవంతుణ్ణి, నన్ను నిరంతరం చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. జరామరణ మోక్షాయ. మనకు ఈ భక్తుడైన వాడు ఏం చేస్తాడంటే, నాకు ఈ జరామరణాలు ఉన్నాయి, వృద్ధాప్యం వస్తుంది, మరణం వస్తుంది, కనుక మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ జరామరణాలు తప్పవు, పునరపి జననం పునరపి మరణం, కనుక నాకు ఇవి రావద్దు అని ఏం చేస్తాడు? జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి. నన్ను ఎవరైతే ఆశ్రయించుకొని ఈ ప్రయత్నం, ఈ సాధన చేస్తారో అటువంటి వాళ్ళు తే బ్రహ్మతద్విదు కృత్స్నం.
సంపూర్ణమైన ఆ పరబ్రహ్మతత్వాన్ని నన్ను తెలుసుకుంటారు. అధ్యాత్మం, అధ్యాత్మస్వరూపం అంటే ఏమిటో తెలుసుకుంటారు. కర్మ అంటే ఏమిటో తెలుసుకుంటారు. సాధిభూతం అంటే అధిభూతం అంటే ఏమిటో తెలుసుకుంటారు. అది దైవం అంటే ఏమో తెలుసుకుంటారు. అది యజ్ఞం అంటే ఏమో తెలుసుకుంటారు. ఆ సమస్త జ్ఞానం వస్తుంది. ఆ విధంగా వచ్చి వాళ్ళు ప్రయాణకాలేపి చ మాం తే విదుః యుక్తచేతసః. వాళ్ళు నాతోటే నిరంతరం అనుబంధం కలిగి ఉంటారు కనుక శరీరం చాలించి వెళ్ళే దశలో కూడా, ప్రయాణ కాలంలో కూడా ఈ విజ్ఞానం అంతా మనస్సులోకి వచ్చేసి వాళ్ళు నన్నే చేరుకుంటారు. కనుక తే విదుః యుక్తచేతసః అని ఇది విజ్ఞానం. ప్రపంచ విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా ఇది అని ఈ విజ్ఞాన యోగంలో స్వామి మనకు ఈ ప్రపంచ తత్వాన్నంతటినీ బోధించి ఈ ప్రపంచ అధిపతిని నేనై ఉన్నాను అనే తాత్పర్యాన్ని, అనే సారాంశాన్ని మనకు అందించాడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు.